హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏం చేస్తున్నారండి? ఈరోజు మనం చాలా టేస్టీగా ఎమ్మీగా ఇదేంటంటే అండి ఇప్పుడులాగా కాకుండా కొంచెం డిఫరెంట్గా చట్నీ చేస్తున్నాను అనమాట. కొన్ని పల్లీలు అయితే ఈ ఆయిల్లో వేసేస్తున్నాను. ఇవన్నీ పల్లీలు వేయటానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి పల్లీలతో పాటు మనం ఏంటంటే కొంచెము శనగపప్పు కూడా అండి, మన పచ్చడి మంచి టేస్ట్ రావాలి కదా, అందుకోసం అని చెప్పేసి ఇదిగోండి పల్లీలు వేసా కదా. పల్లీల తర్వాత మనము పల్లీలు కొంచెం వేగాకండి చక్కగా ఒక ఆనియన్ అయితే కట్ చేసుకుని వేసినాను. చిన్న చిన్నగా ఎలా అయినా మళ్ళీ మిక్సీ వేస్తాం కాబట్టి ఉల్లిపాయలు కూడా త్వరగా మిక్సీ అవుతాయి కాబట్టి అని ఎట్లన్నా వేసేసుకోండి. ఇవి కొంచెం వేగాలన్నమాట. అలాగే ఇందులో మనము ఓన్లీ ఎండుమిర్చినే వాడుతున్నానండి. కావాలంటే మీరు పచ్చిమిర్చి ఎండుమిర్చి రెండు కూడా వేసుకోవచ్చు అనమాట. ఏ దోశకైనా ఇడ్లీకైనా దేనికైనా కానీ కొంచెం ఫాస్ట్గా అన్ని కలిపేసి ఒకదానిలో వేసేస్తాం కాబట్టి మనకి టైం కూడా సేవ్ అవుతుంది అనమాట. ఇదిగోండి ఎండుమిరకాయలు కూడా వేసేస్తున్నాను. మీ స్పైస్కి తగినట్టుగా అయితే మీరు వేసుకోండి. ఇందులో పెట్టుకొని అయితే కొంచెం వేయించేసుకుంటా ఉండండి. అలాగే ఇందులోనే కొంచెం పుట్నాల పప్పు అండి, ఇవి కొంచెం టేస్ట్ బాగుంటుంది అనమాట, దానికోసం యాడ్ చేస్తున్నాను. అలాగే ఒక చిన్న టమాటా అండి, ఇవన్నీ వేసి మాడకుండా మనం మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇలాగే ఎల్లిపాయలండి కొంచెం ఒక 2 పాయలు అంతే. వీటిని మనము మంచిగా అయితే వేయించుకోనండి. మనం టమాటా వేసాం కాబట్టి చింతపండు అవసరం లేదనమాట. కావాలి కొంచెం మాకు చింతపండు టేస్ట్ ఉంటేనే బాగుంటుంది అనుకున్న వాళ్ళైతే మీరు కొంచెం వేసి వేయనట్టు చింతపండు అయితే వేసుకోండి, బాగుంటుంది. అలాగే ఇందులో కొంచెం జీలకర్ర కూడా వేసుకున్నా బాగానే ఉంటుందండి. ఇవన్నీ కొంచెం ఆడకుండా దగ్గరుండి మనము వేయించుకోవాలి కలుపుకుంటూ. ఇవన్నీ చక్కగా వేగిపోయినాయి చూసారు కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారే వరకు పక్కన పెట్టేద్దాం. ఇదిగోండి బాగా చల్లగా అయిపోయినాయి అనమాట. ఇప్పుడు దీన్ని మనం మిక్సీ వేసుకొని పోపు పెట్టేసుకుందాం. ఇదిగోండి మిక్సీ జార్లో అయితే వేసేస్తున్నాను. కొంచెం సాల్ట్ వేసుకొని మనమైతే మిక్సీ వేసుకోవాలి. అన్నీ ఒకేసారి వేసుకోవచ్చండి. కొంచెం ఇలా ఎప్పుడన్నా ఇలా చేసుకుంటే అన్నీ ఒకేసారి విధంగా బాగుంటుంది అన్నమాట టేస్ట్. స్పైస్ మీకు సరిపోయే విధంగా, లేదంటే మీరు కొంచెము ఈ ఎండుమిర్చితో కొంచెం కారం అయితే మనం యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఇదిగోండి ఇప్పుడు దీన్ని మనము మిక్సీ పట్టేద్దాం. మంచి స్మెల్ అయితే వస్తుందండి. అన్నీ వేగి మన రుచికి సరిపడంత ఉప్పు అయితే వేద్దాము, లేదంటే తర్వాత మళ్ళీ మనం కొంచెం యాడ్ చేసుకుందామండి. దీన్ని ఏంటంటే అండి ఫస్ట్ మనం మిక్సీ తిప్పిన తర్వాత ఒక 2 పల్ప్స్ అట్లా ఇచ్చిన తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ బాగా మనకు కావాల్సిన కన్సిస్టెన్సీలో అయితే మనం దీన్ని మిక్సీ పట్టుకోవాలన్నమాట. ఇదిగోండి చక్కగా ఇలా అయితే నేను మిక్సీ వేసాను అనమాట. ఇప్పుడు దీనికి మనము పోపు పెట్టేసుకుందాం. మీరు ఇలా బౌల్లో అయినా తీసుకోవచ్చు, లేదంటే మనము వేరే దానిలో వేసుకొని పప్పు అయినా వేసుకోవచ్చండి. ఇదిగోండి చక్కగా నేను పోపు అయితే వేసేసాను, యాడ్ చేస్తున్నాను అనమాట చట్నీకి. చూసారు కదా చట్నీ అయితే రెడీ అయిపోయింది. చూసారండి ఎంతో టేస్టీగా మనము ఏ టిఫిన్లోకైనా అండి చక్కగా మంచి చట్నీ అయితే ప్రిపేర్ చేస్తాం కదా. ఇదిగోండి ఇట్లా చూసారు కదండి చట్నీ ఎలా ప్రిపేర్ చేశానో. ఇది ఆల్ ఇన్ వన్ లాగా చక్కగా అన్నీ ఒకేసారి వేయించేసుకొని మనం మిక్సీలో వేసుకుంటే మనకి ఈజీగా కూడా ఉంటుంది ప్రాసెస్. మీరు కూడా వీడియో అంతా చూసిన తర్వాత ట్రై చేయండి. ట్రై చేశాక ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో తెలియచేయండి. అలాగే మీ విలువైన సమయాన్ని కేటాయించిన వీడియోస్ చూస్తున్నందుకు మీ అందరికీ నా ధన్యవాదాలండి. మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. హెల్దీగా కుకింగ్ చేసుకుందాం, మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకుందాం. థ్యాంక్ యూ.